తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అడ్వకేట్ ఆఫీస్కి రావటం అనేది కూడా ఇంకా చాలా మంది దాన్ని ఒక తప్పు కింద భావిస్తున్నారు ఇప్పటికీ. నేను వాడి బాబు కోసమే తల్లికున్న గుణం ఏంటంటమ్మా, అడక్క తినని సరే పెంచేసుకుంటారు, సంకకేసుకుంటారు. కొట్లాడుకుంటా అంటే చెప్పండి, ఇక ఒక 5 సంవత్సరాలు కోట్ల చుట్టూ తిరుగుతూ చర్యల్లోకి వచ్చేటప్పుడు లేకపోతే ఆ విషయం వినేటప్పుడు కాస్త కష్టమే కానీ తప్పదు కదా. మన కుటుంబంలో పుడతాడు కానీ వాళ్ళ బాబాయ్తోనో పిన్నితోనో మామయ్యతోనో ఎవరితోనో వాళ్ళ కుటుంబంతో అటాచ్మెంట్ జరుగుతుంది బాగా. బిడ్డలు అడగరు, మిగతా సేమ్ జరుగుతుంటాయి. అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ రావాలి. అది కనీసం ఉన్నావో చచ్చావో కూడా తెలియదే మాకు. ఈ రోజు వచ్చి నువ్వు వచ్చి నిలబడు. ఇప్పుడు కరెక్ట్ ఎదుగుతున్న ఏజ్లో ఈ తల్లి ఎవరనే పంచాయతీ కనుక పెడితే వెల్కమ్ టు అందమైన ప్రయాణం. నమస్తే నాగేశ్వర్ గారు. జ్యోతి అని మనకి ఒక ఆవిడ వాట్సాప్ మెసేజ్ చేశారండి తన ఇష్యూతో. మన టీం అంతా కూడా మాట్లాడారు. తప్పకుండా. నమస్తే అండి, జ్యోతి గారండి మాట్లాడేది. అవును మేడం. ఎస్, నేను జయానండి, అందమైన ప్రయాణం ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నాను. నాతో పాటు అడ్వకేట్ పూజారి నాగేశ్వర్ గారు కూడా ఉన్నారు. సార్ నమస్తే సార్. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఒకసారి మీ సమస్య చెప్పండి. జ్యోతి గారు బాగున్నారా అమ్మా? బాగున్నాను సార్. చెప్పమ్మా. సార్ మాది రాజమండ్రి సార్. నేను హౌస్ వైఫే సార్. మా వారు ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటారు. సార్ ఏమైందంటే సార్, మేము మా ఇద్దరం అక్క చెల్లెళ్ళం. మా అమ్మగారు లేకపోతే మా అక్క నన్ను, అంటే నేను చిన్నదాన్ని, మా అక్క నన్ను సొంత అంటే బిడ్డలాగా పెంచింది సార్. ఆ కృతజ్ఞత నాకు ఉంది. అయితే మా అక్క చదువు కూడా తక్కువే, తనకు ఇంటర్ ఫెయిల్ అవ్వటం మూలాన త్వరగా పెళ్లి చేశాము. సో బావగారు కూడా అనుకోకుండా సడన్ గా రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటికి మా అబ్బాయి నెలల పిల్లాడు. అయితే తను ఉద్యోగం చూసుకుంటాను, కొన్ని రోజులు చూసుకో అని చెప్పి వెళ్ళింది. తర్వాత ఏమైంది అయితే తను వేరే ఊరు వెళ్ళింది, అంటే రాజమండ్రి నుంచి ఇంకో చోటకి వెళ్ళింది, కాకినాడ వెళ్ళింది. అక్కడికి వెళ్ళి నేను ఉద్యోగం చూసుకొని నేను మీకు అన్ని సర్దుబాటు అయిన తర్వాత నా బాబుని తీసుకెళ్తాను, అంతవరకు చూసుకో, నేను ఈ పిల్లని తీసుకెళ్ళి నేను ఎక్కడ పడతానంటే నేను కూడా అలాగే చూసుకుంటానని చెప్పి చూసుకుంటున్నాను సార్. అలాగే చెప్పి వెళ్ళిందండి. అయితే తను ఆచూకీ మాకేం తెలియలేదు, తను ఏమైందో కూడా తెలియలేదు. నెల చూశాను, 2 నెలలు చూశాను, 3 నెలలు, ఇలాగా 3 సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే నేను నన్ను ఒక ఆయన ఇష్టపడ్డారు. ఈ విషయం మా నాన్నగారికి చెప్పాం. అయితే మా నాన్నగారు కూడా ఒప్పుకున్నారు. మా ఇద్దరికి అంటే ఈ బాబు గురించి ఆయనకి తెలిసి కూడా ఆయన కూడా ఒప్పుకొని, సరేలే ఎప్పటికైనా మీ అక్క వాళ్ళ అబ్బాయే కదా, తను అందరూ నీకు కూడా అమ్మ తర్వాత అమ్మ లాంటిది అంటున్నావు, చూసుకుందాంలే మనం అన్నారు. సో అంటే ఆయన్ని ఒప్పించి అలాగా ఆయన కూడా ఒప్పుకొని పెద్ద మనసుతోటి పెళ్లి చేసుకున్నారు. అయితే ఇక ఈ ప్రయాణంలో ఏమైంది, మా పెళ్లి అయిపోయి 3 ఏళ్ల తర్వాత ఒకసారి నేను మా వారిని అడిగాను, ఏమండి వీడిలోనే ఇప్పుడు వాడు కూడా మమ్మల్ని, నా వంశీ ఏమో మమ్మల్ని అమ్మ నాన్నలు అనుకుంటున్నాడు. ఎందుకంటే వాడికి బుద్ధి వచ్చిన దగ్గర నుంచి నేనే పక్కన ఉన్నాను. సుమారుగా ఎన్ని సంవత్సరాలు, అంటే ఎంత వయసు ఉన్నప్పుడు అక్క వదిలిపెట్టి వెళ్ళారండి బాబుని? 3 నెలల బాబండి. పసికందు. 3 నెలల బాబండి. ఇప్పుడు ఎంత వయసు ఉందమ్మా ఆయనకి? ఇప్పుడేమో 10 సంవత్సరాలండి. ఇప్పుడు మా 3 సంవత్సరాల తర్వాత నేను ఒక రోజు మా వారిని అడిగానండి, కాదండి మనకు కూడా ఒక బిడ్డ ఉంటే బాగుంటది కదా, మరి వీడు ఎలాగైనా మా అక్క బిడ్డ కదా, ఎంత అమ్మ నాన్న అంటున్నా కూడా రేపు అక్క వస్తే మనం వీడిని ఇచ్చేయాలి కదా అంటే, కాదే ఇప్పుడు మీ అక్క ఉందో లేదో తెలియదు,
మనం అందులో ఎంతైనా మనకంటూ సొంత బిడ్డ పుడితే మన రక్తం మన పాసం ఎలాగైనా వీడి మీద ప్రేమ వాడికి షిఫ్ట్ అవుతుంది, వీడిని ఎలాగైనా సెకండరీగానే చూస్తాం. అలాగే వద్దు అని చెప్పి ఆయన ఎంతో గొప్ప మనసుతోటి నాకు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కూడా చేయించేశారండి. ఇప్పుడు మేము బిడ్డలు వద్దనుకుని వాళ్ళలోనే నేనైతే ఓకేనండి. మా వారు ఎక్కడి నుంచో వచ్చిన ఆయన నాన్న అని పిలిపించుకుంటున్నాడండి. ఇప్పుడేమో మాకు వచ్చి నా బిడ్డ నాకు కావాలి అంటే ఎలాగండి? ఇదే న్యాయమో చెప్పండి సార్. ప్రధానంగా దీంట్లో అమ్మ మీ సమస్య అయిన తర్వాత ఏంటంటే ఫస్ట్ మీ ఆయన్ని మెచ్చుకోవాలమ్మా. ఎందుకంటే ఈ రోజులలో కూడా నీకు పెళ్ళికి ముందే మీ అక్క బిడ్డని వదిలిపెట్టి పోతే యాక్సెప్ట్ చేసి నేను పెళ్లి చేసుకోవడం అనేది అయితే ఒక గొప్ప విషయం. అది ఫస్ట్ పాయింట్. అవునండి, ఈ సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉండడం చాలా అరుదు. రెండోది, మీరు ఆల్రెడీ ఒక పెంచుకున్న బిడ్డ ఉంది కదా అని చెప్పేసి మీరు పిల్లల్ని కనకపోవడం అనేది కూడా ఒక రకంగా మంచిదే. కానీ మీరు ఆపరేషన్ చేసుకోవడం అనేది అయితే 100% తప్పు. సరే, మరి ఇన్ని రోజులు ఈ 10 సంవత్సరాలు మీ అక్కగారు అసలు మీ కాంటాక్ట్లో లేరా? లేరు సార్. మరి మీరు ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి ఆమె వేరే బోర్డ్స్ కనుక్కోవడం కానీ, లేకపోతే ఆమె ఎక్కడుంది, ఏంది, ఆమె క్షేమంగా ఉందా లేదా, ఆమె ఏం చేస్తున్నారు, మీరు ఎప్పుడు ట్రై చేయాలి? చేశాం సార్, చాలా ప్రయత్నాలు అయితే చేశాం సార్, చాలా ప్రయత్నాలు అయితే చేశాము. కానీ మాకైతే ఏ అక్క గురించిన ఏ వివరం మాకు తెలియలేదు సార్. అంటే ప్రయత్నాలు అంటే మీరు చేయటం కాదమ్మా, సారే అడుగుతున్నారంటే మనకు ఎవరన్నా మన ఇంట్లో వ్యక్తి కనిపించకుండా పోతే మనం 1 రోజు 2 రోజులు 3 రోజులు పర్సన్ని పట్టుకుని నెలలో 2 నెలలు 3 నెలలు వెయిట్ చేస్తాం మనం. కానీ మనం అట్లా ఒక వ్యక్తి మనకు కంప్లీట్గా కనిపించకుండా పోయినప్పుడు మనం 100% అయితే మనం జనరల్గా అయితే కంప్లైంట్ ఇస్తాం కదా. అయితే సార్ అప్పటికి నాన్నగారు ఉన్నారు. అప్పుడు ఏమైందంటే మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. అందులోనూ అప్పుడే భర్త చనిపోయాడు, బిడ్డను కూడా వదిలేసి వెళ్ళింది అంటే అక్క మీద అభాండాలు వస్తాయని నాన్నగారు అప్పట్లో కంప్లైంట్ వద్దన్నారు సార్. అంటే తెలిసిన వాళ్ళతోటి మేము బయట ప్రయత్నాలు చేశాం కానీ కంప్లైంట్ దాకా అయితే వెళ్ళలేదు సార్. మా ప్రయత్నాలు అయితే మేము చేశాము, ఆ వెతకడాలు అన్ని చేసాం. అంటే ఇప్పుడు అన్అఫీషియల్ గా ఈయనకు తెలిసిన వాళ్ళతోటి కూడా పోలీసు అఫీషియల్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు కానీ తెలిసిన వాళ్ళతో అంతా కూడా ట్రై చేసాము. భర్త చనిపోవడం వల్ల డిప్రెషన్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడే పిల్లగాడు పుట్టడము, భర్త చనిపోవడం అనేది రెండు ఒకటేసారి జరిగిన సంఘటనలు కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. నేను చిన్నదాన్ని సార్, నాన్నగారేమో ఇంకా కొంచెం అంటే ఆరోగ్యం పరిస్థితి బాగోలేదు, నాన్నగారు ఏం చెయ్యలేరు. కానీ కాస్త ఇది మనం ఇప్పుడు జ్యోతి వాళ్ళు చెప్పినట్లుగా వాళ్ళ ఫాదర్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్, ఆయన ఏం ఆలోచించారు, బయటకు తెలిస్తే పరువు పోతుందేమో, మర్యాద పోతుందేమో అని ఆలోచించడం. ఒక్కొక్కరి కింద ఒక 1000 మంది 2000 మంది పనిచేసే వ్యక్తులు కూడా, అంత పెద్ద లెవెల్లో చదువుకున్న వ్యక్తులు కూడా, సమాజంలో చాలా పలుకుబడిన వ్యక్తులు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే ఒక డైలాగ్ ఏంటంటే, అడ్వకేట్ ఆఫీస్కి రావటము, పోలీస్ స్టేషన్ పోవటము, మా ఇంటా వంట లేదండి. అదొక తప్పుగా మేము ఎప్పుడు అడ్వకేట్ ఆఫీస్కి రాలేదండి మా జీవితంలో, లేకపోతే మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదండి, మా ఇంటా వంట లేదండి, పోలీస్ స్టేషన్ ఎట్లా ఎక్కడ ఏంటండి అంటుంటారు. ఇప్పటికి అడ్వకేట్ ఆఫీస్కి ఒక సమస్య వచ్చినప్పుడు అడ్వకేట్ ఆఫీస్కి రావటం అనేది కూడా ఈ దేశంలో ఇంకా చాలా మంది దాన్ని ఒక తప్పు కింద భావిస్తున్నారు. ఇప్పటికీ అంతా చదువుకున్న వ్యక్తులు. కుటుంబ నేపథ్యం దృష్ట్యా కావచ్చు, సామాజిక పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, నాన్నగారు ఆలోచించింది కరెక్ట్ గా, అందులోనూ పెళ్లి కావాల్సిన దాన్ని నేను ఒక్కదాన్ని ఇంట్లో ఉన్నాను. అవును, మీరు చెప్పింది 100% కరెక్టే అమ్మా, మీరు చెప్పింది 100% కరెక్టే. కానీ ఈ ప్రోగ్రాం ద్వారా ఏంటంటే మీ సమస్యకు సొల్యూషన్ తో పాటు చట్టాల మీద జనాలకు అవగాహన, కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా స్పందించాలా, ఎలాంటి చర్యలు తీసుకోవాలా. మీ ఫాదర్ పరంగా చూసుకుంటే 100% మీ ఫాదర్ కరెక్టే అమ్మా, నేను దాన్ని తప్పు పట్టడం లేదు. కానీ నేను అందరికి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే చట్టాలు అనేటివి జనాల ఎదుగుదల కోసము, వాళ్ళ సేఫ్టీ కోసము, వాళ్ళని రక్షించడానికి, వాళ్ళ రైట్స్కి ఏమైనా భంగం కలిగితే అవి తిరిగి పొందడానికి చట్టాలు అనేది రూపొందిస్తారు. ఓకే, మరి ఇప్పుడు మీరు ఏం డిసిషన్ తీసుకున్నారమ్మా? సరే, మీ అక్క వచ్చింది, మీ అక్క వచ్చి అబ్బాయిని ఇమ్మంటుంది, కానీ ఇప్పుడు వాడినే నా దగ్గర నుంచి లాగేసుకుంటానంటుంటే నేను ఎలా తట్టుకోగలను? ఇప్పుడు ఏమంటుంది ఆ అమ్మాయి, మీ అక్క? ఇప్పుడు
నేను పెంచుకోగలను, ఇన్నాళ్ళు నువ్వు చూసుకున్నావు కదా వాడిని, అందుకు నేను కృతజ్ఞతగానే ఉంటాను, నా కొడుకు నాకు ఇచ్చి, నాకు మాత్రం ఇంకే బంధం లేదు కదా అంటుందండి. ఓకే, మరి ఇప్పుడు ఆమె ఆర్థిక పరిస్థితి ఎట్లుంది? బాగుందండి. బాగుంది. ఓకే, మరి ఇప్పుడు మీరు ఏం డిసిషన్ తీసుకున్నారు? కానీ నా బిడ్డ దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం నా బిడ్డనైతే నేను ఇవ్వలేనండి. తను కనుండొచ్చు, 9 నెలలు తను మోసుండొచ్చు. ఎవరే అందులోనూ పెద్దవాళ్ళు అంటారు కదా సార్, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పదని. మరి నేను నా ప్రాణం వాడి మీద పెట్టుకొని పెంచుకున్నానండి. మరి ఇప్పుడు ఏమో నా ప్రాణాన్ని లాగేసుకుంటానంటే నేను ఎలాగ ఊరుకుంటానండి? మీరే న్యాయం చెయ్యాలి సార్, మీరే ఏదో ఒకటి చెయ్యాలి సార్ మాకు. ఓకే, సరే అమ్మా, ఇప్పుడు మరి మీ అక్కగారితో మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా మనకు? ఇప్పుడు మరి ఆమె సైడ్ వర్షన్ కూడా వినాలి కదా మనం. మీరు చెప్పారు సరే, ఇప్పుడు ఒక సమస్యను సాల్వ్ చేయాలంటే మనం ఇద్దరు సైడ్ వినగలిగితేనే దానికి కరెక్ట్ మనం పరిష్కారం సూచించగలుగుతాం. కాంటాక్ట్స్ బాగానే ఉన్నాయా మీ ఇద్దరి మధ్యన? ఇప్పుడు అదేనండి, నాకు ఒక్కటేనండి, నా బిడ్డనైతే నేను ఇవ్వలేను, అదొక్కటి అంతే. మామూలుగానే మా అక్క అంటే నాకు గౌరవమేనండి, తను ఎంతో కష్టపడ్డది. మీ వారేమంటున్నారు ఈ సమస్యలు? మా వారు గుండె పగిలిపోద్దండి ఈ విషయం, ఆయన తట్టుకోలేకపోతున్నారండి. వాడి మీదే ప్రాణం పెట్టేసుకుని ఉన్నాడండి ఆయన. నాగేశ్వర గారు ఏం చేద్దాం మరి? వాళ్ళ అక్కతో మాట్లాడదామంటారు? కంపల్సరీ వాళ్ళ అక్కతో మాట్లాడాల్సిందే కదా మనం. ఇప్పుడు వాళ్ళ అక్కతో మాట్లాడకుండా, ఆమె ఒపీనియన్ తీసుకోకుండా మనం వాళ్ళకి ఏ రకమైన సలహాలు ఇవ్వలేం కాబట్టి డెఫినెట్లీ వాళ్ళ అక్కలతో మాట్లాడాల్సిందే. సరే అండి, ఒకసారి లైన్లోకి తీసుకుంటాను మరి. ఆవిడ ఒకసారి కనెక్ట్ చేస్తారా మీరు? మేడం జ్యోతి, ఒకసారి అక్కతో మాట్లాడండి, తను ఏమంటారో విందాం. అక్క, హలో అక్క. జ్యోతి చెప్పు. అక్క, ఆలోచించే ఇన్ని రోజులు నాతోటి ఉన్నాడు కదే, నువ్వు ఇప్పుడు సడన్ గా వచ్చి తీసుకెళ్లిపోతానంటే మా ఆయన ఏమైపోతాడే? జ్యోతి, నువ్వే ఆలోచించు. నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి, నేను ఏం చెప్పాను నేను నీకు? కొద్ది రోజులు ఉంచుకో అంటే నువ్వు ఇప్పుడు ఎంత మటుకు కరెక్ట్ చెప్పు. నువ్వు బాబు నా బాబు అని అంటే, నా రక్తం మంచుకొని పుట్టిన వాడిని నువ్వు ఎలా తీసేసుకుంటావు జ్యోతి? నువ్వు ఒక్కసారి ఆలోచించు. అక్క, నువ్వు కొద్ది రోజు కాదే, 10 ఏళ్ళు పెంచాను నేను వాడిని. నువ్వు కొద్ది రోజు అసలు నువ్వు ఉన్నావా లేవో తెలియకుండా నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకొని నా జీవితాన్ని, నా యవ్వనాన్ని వాడి కోసం త్యాగం చేసి ఇప్పుడు నా ప్రాణం ఎత్తుగా నేను పెంచుకుంటే వాడిని నువ్వు నా దగ్గర నుంచి లాక్కుపోతానంటే నేను ఎలా బ్రతకాలి? అవును జ్యోతి, నేను అటు వెళ్ళిన తర్వాత నేను ప్రతి నిమిషం వాడి కోసమే కదా ఇంత కష్టపడ్డా. నేను ఇన్నాళ్ళు నేను వాడికి దూరంగా ఉన్నానంటే వాడి గురించే కదా జ్యోతి నేను కష్టపడింది. ఇప్పుడు నువ్వు తీరా వాడిని కొడుకు కాదు, నీకు సంబంధం లేదంటే సంబంధం లేకుండా ఎలా పోతుంది? 9 మాసాలు మోసి పెంచున్నాను నేను. అవునా? ఎలా మాట్లాడుతున్నా నీకు అర్థమవుతుంది? జ్యోతి, మేమున్నామని చెప్పండి ఒక మాట అక్కకి. సరే మేడం గారు, సార్ లైన్ లో ఉన్నారు, మాట్లాడు. నమస్తే మేడం, నా పేరు సుగుణ. అమ్మ సుగుణ గారు నమస్తే అండి, నా పేరు జయ. నాతో పాటు అడ్వకేట్ పూజారి నాగేశ్వర గారు ఉన్నారు. ఇది అందమైన ప్రయాణం అనే ప్రోగ్రాం నుంచి. చెల్లికి తనకి ఏం చేయాలో తెలియక, ఆ బిడ్డ విషయంలో తను ఎటు నిర్ణయం తీసుకోలేక మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. సో ఒక్కసారి మీతో మాట్లాడాలనే ఉద్దేశంతో మీకు లైన్ కలపడం జరిగిందమ్మా. తను ఆ కంగారులో చెప్పలేకపోతా ఉంది. నాతో పాటు అడ్వకేట్ నాగేశ్వర గారు కూడా ఉన్నారు. ఒక్కసారి మాట్లాడతారా తల్లి? 1-2 నిమిషాలు ఈ సమస్యకి పరిష్కారం ఏంటో చూద్దాము. అలాగే నమస్తే సార్. నమస్తే సార్. ఏంటమ్మా అసలు ఏం జరిగింది? సార్, నేను మా వారు యాక్సిడెంట్ లో పోయారు సార్. నేను ఆ ఏజ్ లో చాలా చిన్న బాబు, నా బాబు 3 నెలల బాబు సార్. నేను నా చెల్లెల దగ్గర నేను వాడిని చూసుకోలేను అని చెప్తే నేను కొద్ది రోజుల కోసం నేను తన దగ్గర పెట్టి వెళ్తే నా పరిస్థితులు బాగాలేక నేను దుబాయ్కి వెళ్ళాల్సి వచ్చింది సార్. నా పరిస్థితులు బాగాలేక అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను చాలా హెరాస్ చేశారు. నా దగ్గర పాస్పోర్ట్ లాగేసుకున్నారు. నాకు ఎటువంటి కాంటాక్ట్ లేకుండా, ఎవరితో ఏ కమ్యూనికేషన్ లేకుండా నన్ను అన్ని రకాలుగా చాలా బ్లాక్ చేసేసారు సార్ వాళ్ళు. అలా చేయడం మూలంగా నాకు ఎలాగ ఇంటిమేట్ చేయాలో కూడా నాకు అసలు ఎటు అంతుపట్టలేదు. నాకు ఏం చేయాలో కూడా తెలియలేదు నాకు. అలా చూస్తూనే 10 years అయిపోయింది సార్. నేను ఎంత కష్టపడి అక్కడ ప్రతి నిమిషం వీడి కోసమే కష్టపడుకుంటూ నేను చాలా ఇబ్బందులు పడ్డాను సార్. అక్కడ ఇంత కష్టపడి నా బాబు కోసమే కదా సార్. నేను ఇప్పుడు వచ్చిన తర్వాత నా చెల్లెలు నీకు సంబంధం లేదని మాట్లాడుతుంది సార్. నేను ఎలా ఉంటాను సార్? నా కన్న కొడుకు నాకు బాధపడకండి.
ఇప్పుడు నీకు సంబంధమే లేదు, నేను ఇవ్వలేను అని మాట్లాడుతుంది సార్. నా ప్రాణం మొత్తం వాడి మీదనే పెట్టుకొని ఉన్నాను సార్ ఇన్నాళ్ళు నేను. దానికన్నా కనీసం నా హస్బెండ్ ఉన్నాడు, నాకు మొత్తం నాకు అన్ని రకాలుగా నా కొడుకే ఆధారం సార్. ఇప్పుడు నాకు వాడిని నాకు కాకుండా చేద్దామని ప్రయత్నిస్తుంది సార్. అది సార్ ఈ రోజు ఆవిడ వచ్చి నా కొడుకు అని ఎంత బాధ చేసుకుంటుంది కదా. ఇన్నాళ్ళు ఏమైపోయింది సార్ ఈవిడ? కనీసం ఉన్నావో చచ్చావో కూడా తెలియదే మాకు. ఈ రోజు వచ్చి నా కొడుకు అంటున్నావు. నువ్వు వచ్చి నిలబడు, వాడు నిన్ను ఏమంటాడు? నిన్నమ్మ అంటాడా, నన్నమ్మ అంటాడా? జ్యోతి, నువ్వు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? ఇప్పుడు పెంచిన వాడు నువ్వు అయ్యి ఉంటాడే, బట్ నేను వాడు కన్నా వదిలేసి వెళ్ళావు. నేను వదిలేసి వెళ్ళలేదు జ్యోతి. నా పరిస్థితులు నీకు చెప్పలేను, నేను చెప్పుకోలేను. నేను ఎంత దారుణమైన స్థితుల నుంచి బయటకు వచ్చానో నాకు తెలుసు. ఎంతకాలం నేను ఎప్పుడెప్పుడు వస్తానా, నా కొడుకుని ఎప్పుడు చూసుకుంటానా, నా వంశీ ఎలా ఉన్నాడో నేను ఎంత వెయిట్ చేశానంటే, నేను తీరా వచ్చేసరికి నేను ఇలా చేయడం ఎంత కరెక్ట్ నాకు అర్థం కాదు. మీరేమంటారండి ఇప్పుడు బాబు విషయంలో? మీరేమంటారు? నేనైతే నా బిడ్డను వదలలేను సార్. నేను వాడి గురించే నా ప్రాణాలు మొత్తం పెట్టుకొని ఉన్నా. నేను చచ్చిపోవాల్సిందాన్ని. నేను వాడి గురించి నిన్నాళ్ళు ఆగాను. నేను ఇప్పుడు తీరా వచ్చిన తర్వాత నీకు సంబంధం లేదని మాట్లాడుతుంది సార్. నాకు నా బిడ్డ కావాలి సార్, అంతే. మీరే న్యాయం చేయాలి సార్. తను తీసుకున్న డిసిషన్ మాత్రం ఏ మాత్రం కరెక్ట్ కాదు. తనకి అట్లీస్ట్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు సపోర్ట్, నాకు ఎవరూ లేరు. నా కొడుకే నాకు ఇంపార్టెంట్. ఒక్క నిమిషం అవునే కాదు, ఇంత దారుణంగా మాట్లాడుతున్నాను అంటున్నావే. మా జీవితం మొత్తం అసలు నేనంటే సరే, నా మొగుడు కూడా అసలు మనకి ఇంకా పిల్లలే వద్దు, వాళ్ళలోనే మన ప్రపంచం చూసుకుందామని నాకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించి వాడి మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాం కదా. అదైనా నీకు అర్థం కావట్లేదా? జ్యోతి, నేను కన్నాను జ్యోతి. నువ్వు ఎలా ఆలోచిస్తావు నీకు అర్థమవుతుంది. అంతేనే, నువ్వు కన్నావు అంతే. కనీసం వాడి బుద్ధుమత మాటలు చూసావా? వాడికి ఎప్పుడైనా జ్వరం వస్తే సేవ చేసావా? నేను అక్కడ ఉన్నానే కానీ నా ప్రాణం అంతా వాడి మీదే ఉంది జ్యోతి. నేను ఎన్నాళ్ళు ఎక్కడ ఎంత చిత్రం ఎంత నరకం అనుభవించానో నాకు తెలుసు. నేను చెప్పలేను కానీ నువ్వు పెంచానంటున్నావు, కానీ అక్కడ ఉన్న ప్రత్యక్ష నేను వాడి కోసమే బ్రతికాను. రైట్ జ్యోతి అండ్ సుగుణ, ఒక్క నిమిషం అమ్మా, ఒక్క నిమిషం. మీరు ఎవరి వర్షన్ వింటుంటే వాళ్ళది కరెక్టే కదా, నిజమే కదా అనిపిస్తోంది. చూద్దాం నాగేశ్వర్ గారు ఏం చెప్తారో. ఏం చేద్దామండి ఈ ఇష్యూలో? ఒక్క నిమిషం అమ్మకు దయచేసి మీరు ఇద్దరు వినండి ప్లీజ్. ఇప్పుడు ప్రధానంగా ఈ సమస్యకు వచ్చాక మనకి ఏమైంది అంటే ఏంటంటే, ఇప్పుడు సుగుణది కరెక్టే ఉంది, జ్యోతి కరెక్టే ఉంది. అవునండి. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు సుగుణ గారు ఏ పరిస్థితులలో సరే బిడ్డ బాగు కోసం అనుకోవచ్చు, మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఆమె డిప్రెషన్ అనుకోవచ్చు, ఏదైనా. ఎందుకంటే పెళ్లి చేసుకుని వెంబటే పిల్లగాడు పుట్టగానే చనిపోవడం వల్ల భర్త చనిపోవడం కావచ్చు, ఏదైనా ఆమె ఒక డిసిషన్ తీసుకొని ఉండొచ్చు. ఏమని, మంచిగా సంపాదించి మనం పిల్లగాన్ని మంచిగా చూసుకుందామా ఈలోపు అని మనకు జ్యోతి దగ్గర పెట్టి ఆమె దుబాయ్ వెళ్ళిపోయింది. ఆమె లెక్క ప్రకారం అక్కడ వెళ్ళిపోయిన తర్వాత దుబాయ్లో జనరల్గా జరిగే సంఘటనలు ఏంటంటే, అక్కడున్న ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ పాస్పోర్ట్ గుంజుకోవడము, పెట్టుకోవడము, వాళ్ళతో పని చేయించుకోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. అవన్నీ మనకు తెలిసిన విషయాలు, అవి జనరల్గా జరుగుతున్న విషయాలే. ఈ క్రమంలో ఇక్కడ ఏమో చూస్తేనేమో, సరే అక్క ఇచ్చిపోయింది కదా, అక్క కనిపిస్తాం లేదు కదా, మళ్ళీ పిల్లలు ఎందుకు, ఓకే ఉన్నోనే పెంచుకుంటే మంచిగా అయిపోతుంది కదా, 10 years పెంచుకున్నారు కాబట్టి ఇది ఒక సమస్య ఉంది. సో ఇప్పుడు ఆమె వచ్చేసి నా పిల్లగాడు కావాలంటుంది, పెంచుకున్నా అని ఈ పిల్లగాడు కావాలంటుంది. ఇద్దరు తల్లుల మధ్యలో ఇది ఒక పెద్ద మనకు ఒక జీవన మరణ సమస్య లెక్క అయిపోయింది. దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఇది. సో ఈ సమస్యకు మనం పరిష్కారం చెప్పాలి అంటే దీన్ని 2 కోణాలలో చూడాల్సి వస్తుంది. ఓకే, ఒకటి మోరల్, 2 లీగల్. జనరల్గా అయితే పిల్లగాడు అనేది ఎప్పుడు కూడా మోరల్గా అయినా చట్టపరంగా అయినా మనకి ఏం చెప్తుంది అంటే ఏంటంటే, ఎదుగుతున్న పిల్లవాళ్ళని ఎవరిని కూడా వాళ్ళ సంక్షేమం కోసమే తప్ప చట్టం కూడా అదే చెప్తుంది. ఓకే, వెల్ఫేర్ ఆఫ్ ద చైల్డ్ అంటది. ఓకే, పిల్లగాడు ఎక్కడుంటే మంచిగా ఉంటాడు అనేది చూసి దాని ప్రకారమే జడ్జిమెంట్స్ ఇస్తారు. ఎక్కడ అంటే దాని ఉద్దేశం ఏంటి అంటే పిల్లగాడు ఎవరి దగ్గర పెరిగితే మంచిగా పెరుగుతాడు, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది, మంచి ప్రేమలు దొరుకుతాయి, మంచి ఫుడ్ దొరుకుతుంది, ఒక మంచి సమాజంలో బతకగలుగుతాడు అనుకునే వాడి ఎదుగుదలకి ఎక్కడ బాగుంటే అక్కడ పెట్టే అవకాశం ఉంటుంది. అది కోర్టు పరంగా, చట్టపరంగా. ఈ కేసు కనుక కోర్టుకు వెళ్తే పిల్లగాడి సంక్షేమం అనేది
ఎక్కడ బాగుంటుంది అనే దాని మీద జడ్జిమెంట్ ఇస్తారు. ఓకే. మోర్ దెన్ ద ఎవరు కన్నరు అనే దానికంటే ఎక్కువ. దిస్ ఇస్ ద ప్రధానమైన పాయింట్. దీంట్లో ఇంకో కోణం కూడా ఏముందంటే ఏంటంటే, ఒకవేళ ఈ కేసును కనుక మనం కోర్టుకు తీసుకెళ్తే చైల్డ్ కస్టడీ కేసు అనేది భారతదేశంలో యావరేజ్ టైం వచ్చేసి మినిమం 3 నుంచి 5 సంవత్సరాలు జరుగుతుంది. 3 నుంచి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు జరుగుతుంది. ఇప్పుడు అబ్బాయి ఏజ్ ఎంత? 10 సంవత్సరాలు. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు కోర్టు కేసు రన్ అయింది అనుకుందాం. ఓ 15 ఏళ్ళు అవుతాయి వాడికి. ఒక 15 ఏళ్ళు అవుతాయి. 12 సంవత్సరాలు దాటిన తర్వాత కోర్టు ఏం చేస్తారంటే పిల్లగానే ఒపీనియన్ తీసుకుంటుంది. ఓకే. బాబు నువ్వు ఎక్కడ ఉంటావు? 12 ఏళ్ళు అండి. 12 ఏళ్ళు దాటిన తర్వాత పిల్లగానే ఒపీనియన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కోర్టు. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ అందరు గమనించాల్సిన మోరల్ విషయం ఏంటి అంటే ఏంటంటే, ఇద్దరు పిల్లగాని క్షేమం కోసమే కొట్లాడుతున్నారు. కరెక్ట్ అండి. ఓకే. ఇప్పుడు ఆ పిల్లగానికి ఒరిజినల్ తల్లి ఎవరో తెలియదు. అంటే తెలియదు అంటే ఐ మీన్ టు సే దట్ ఆల్రెడీ జ్యోతి గారే తల్లి అనుకొని పెరుగుతున్నాడు. ఊహ తెలిసినప్పటి నుంచి జ్యోతి గారే తల్లి అనుకొని ఆయన పెరుగుతున్నాడు. అవునండి. ఇప్పుడు 10 ఇయర్స్ ఈ జనరేషన్లో 10 ఇయర్స్ అనేది చాలా మంచి ఏజ్. ఎందుకంటే ఇప్పుడు 5 ఇయర్స్ 6 ఇయర్స్కి పిల్లలు బాగా ఆలోచిస్తున్నారు, సమాజాన్ని గమనిస్తున్నారు, ఇంట్లో ఏం జరుగుతుంది, ఎట్లుంది వాతావరణం అనేది పడుతున్నది. ఈ ఏజ్లో గనక ఆ పిల్లగాని మనసులో ఈ కొట్లాట గనక బయటకు వస్తే, పెంచిన తల్లి ఈమె, కన్న తల్లి ఆమె అనే విషయం కనుక బయటపడితే ఆ పిల్లగాడు మాత్రం చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్. వింటున్నారమ్మా? ఆ పిల్లగాడు చాలా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబ పరిస్థితులు, అక్కడున్న సిచ్యువేషన్స్, ఆ చిన్నపిల్లల మనసులో ఏవైతే ముద్రపడిపోతాయో అవే వాళ్ళని జీవితాంతం వెంటాడుతుంటాయి. అవును. వాటిని బేస్ చేసుకునే వాళ్ళు డిసిషన్స్ తీసుకుంటుంటారు. ఓకే. ఇప్పుడు కరెక్ట్ ఎదుగుతున్న ఏజ్లో ఈ తల్లి ఎవరనే పంచాయతీ కనుక పెడితే అత్యధికంగా లాస్ అయ్యే వ్యక్తి ఎవరు దీంట్లో అంటే పిల్లగాడే. వీళ్ళు ఎవరి సంక్షేమం కోసం అయితే కొట్లాడుతున్నారో, ఎవరు మా దగ్గర ఉంటే బాగుంటుందనే ఆ పసిపిల్లగాని కోసం కొట్లాడుతున్నారో ఆ పసిపిల్లగాని మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కొట్లాడడం వల్ల లాస్ట్కు లాస్ అయ్యేది ఎవరు అంటే పిల్లగాడే. వాడే. మరి ఇప్పుడు ఎట్లా అండి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఈ సమస్యలో ఉన్న చిన్న లాజిక్ ఏంటంటే, ఇంకొక 8 సంవత్సరాలు గడిస్తే ఆ పిల్లగాని మీద ఈ ప్రపంచంలో ఎవరికి హక్కు ఉండదు. అంతే కదా. 18 సంవత్సరాలు నిండిన మేజర్ అయిన తర్వాత ఇక ఆయన ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండాలనుకున్నా ఉండొచ్చు. ఇంట్లో నుంచి బట్ట చదువుకుని వెళ్ళిపోతా అన్నా కూడా ఎవరు ఆపగలిగే శక్తి లేదు. కన్న తల్లికి లేదు, ఎవరికి లేదు ఈ భూప్రపంచంలో. వాళ్ళు లీగల్గా ఏం చేసినా కూడా అడిగే హక్కు ఎవరికి లేదు. కోర్టుకు పోతే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 5 ఇయర్స్ అంటున్నారు. 2 to 5 ఇయర్స్ అంటున్నారు కదా. సో ఇక్కడ ఈ 8 సంవత్సరాలు పిల్లగాన్ని ఇద్దరు కలిసి కాపాడుకుంటే ఒక సమాజానికి ఒక ఇద్దరు త్యాగాలు చేసిండ్రు. త్యాగం వారు చేశారు. ఇద్దరు త్యాగాలు చేసిండ్రు. ఫస్ట్ పాయింట్, ఇద్దరు త్యాగాలు చేసిండ్రు. సుగుణ గారు త్యాగం చేసింది ఆమె పరిస్థితులను బట్టి. అక్కడ మనకు జ్యోతి గారు కూడా త్యాగం చేసిండ్రు. ఎవరి కోసం త్యాగం చేసిండ్రు? ఓవరాల్ పిల్లగాని కోసం త్యాగం చేసి. ఇప్పుడు ఆ పిల్లగానికి అర్థం కావు కొన్ని. ఏమనుకుంటాడు, నా తల్లి ఎందుకు వదిలిపెట్టిపోయింది సార్ అంటే ఎవరు చెప్తారు ఆన్సర్? కాదు నాగేశ్వర గారు, కన్న తల్లి మీద, పెంచిన తల్లి మీద ద్వేషాలు, ప్రేమలతో పాటు సమాజాన్ని వాడు చూసే దృష్టి కూడా మారిపోతుంది కదా. ఈ గొడవ గనక పంచాయతీ అయితే ఆయన సమాజం ఆయన పట్ల చూసే దృక్పథం కూడా మారిపోతుంది. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? మీరే చెప్పండి సార్. అదేనమ్మా, ఇప్పుడు మీ హస్బెండ్ ఏమంటున్నాడు? ఈ విషయం మీ హస్బెండ్ కు తెలుసా? తెలుసు సార్. ఆయన అసలు చాలా డీలా పడిపోయారు సార్. అసలు నా ప్రాణాన్ని ఎలాగ ఇచ్చేయమంటారు అని అడుగుతున్నాడు సార్. బాధ ఉంటది కదా, కంపల్సరీ ఉంటది. ఎందుకంటే పెంచుకుంటాము, పిల్లలతో అటాచ్మెంట్ అయినప్పుడు ఎవరికైనా బాధ. పెంచుకోవడం కాదు సార్, ఆయన పెంచుకున్నాను అని ఎప్పుడు అనుకోలేదు సార్. సొంత కొడుకు లాగే తన గుండెల మీద వేసుకొని పెంచాడు సార్. అవును. ఆవిడ ఎవరో కూడా తెలియదు సార్ వాడికి. ఇప్పుడు మీరు ముగ్గురు కూర్చొని తెలియకుండా ఎలా ఉంటాను? అట్లెట్లాగలే సుగుణ గారు, మీరు ఒక 10 సంవత్సరాలు లేకపోతే మీరు ఎట్లా తెలుస్తారండి? తెలుగులో నాకన్నా చాలా పెద్దది సార్. అందుకే అది నా కన్న బిడ్డని దాని బిడ్డని చెప్పుకొని మా ఇద్దరిని విడదీద్దామని ట్రై చేస్తుంది. అది అంత అన్యాయంగా మాట్లాడితే అసలు నువ్వు ఉన్నావా లేదా అని నాకు ఎలా తెలిసే? నీ సంపాదన, నువ్వు, నీ జీవితం నీ గురించే చెప్తున్నావు. ఎవరి కోసం సంపాదించాను జ్యోతి? ఇన్ని రోజులు నా బిడ్డ కోసమే కదా చేసింది నేను. అమ్మా సుగుణ గారు, ఈ విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఏంటంటే ఇప్పుడు గనక జ్యోతి గారు కోర్టుకి వెళ్తే ఈ కేసు తెలడానికి 5 years పడుతుంది. ఫస్ట్ పాయింట్. ఓకే. అంటే చట్టపరంగా నాకు తెలిసి ఆల్రెడీ స్కూళ్ళల్లో కానీ ఇంకెక్కడైనా కానీ తల్లిదండ్రుల కింద వాళ్ళని నమోదు చేసి ఉంటారు. అవును. ఫస్ట్ పాయింట్. సో మీరు ఆల్రెడీ 10 సంవత్సరాల దేశంలో లేరు కాబట్టి మీరు మీ పిల్లగాన్ని ఇమ్మీడియట్లీ క్లెయిమ్ చేసుకోలేరు. సెకండ్ పాయింట్. ఇప్పుడు జ్యోతి గారు కనుక కోర్టుకు వెళ్ళి నా పిల్లగాన్ని లాక్కుంటుంది అంటే పిల్లగాన్ని నీకు ఇవ్వాలా వద్దా అని చెప్పడానికి 5 సంవత్సరాలు పక్కా పడుతుందమ్మా. అప్పటికి మేజర్ అయిపోతాడు. తర్వాత ఆయన ఇష్టం దగ్గరికి ఎగిరిపోతాడు. పిన్ అంటాడా లేకపోతే అప్పుడు ఏమైందంటే
అటు సుగుణ అక్కకు దొరకక, చెల్లికి దొరకక, పిల్లగాడు ఒంటరితనాన్ని అనుభవించి మీరు జీవితంలో కోల్పోయినాయన్ని ఆయన జీవితంలో కోల్పోయే చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు అందరు కలిసి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఒక సమస్యను పరిష్కరించాలి అంటే కొద్దిగా ఆలోచించే విధానాన్ని మార్చుకోగలిగితే ఒక అందమైన ప్రయాణం అవుతుంది జీవితం. కొద్దిగా మార్చుకోగలిగితే ఈ 10 సంవత్సరాలు మీరు ఉన్నారు, ఇంకొక 5 సంవత్సరాలు ఉండగలిగితే పిల్లగాడు నీ కళ్ళ ముంగట్నే ఉన్నాడు, మీ చెల్లి దగ్గరనే పెరుగుతాడు. నువ్వు పెద్దమ్మ పాత్ర తీసుకో, అటాచ్మెంట్గా ప్రేమతో ఉండు, చదివిపించుకో, రూపాయి పెట్టు, అందరు ఇద్దరు కలిసి చదండి, ఏముంటుంది, అర్జెన్సీ ఏముందని. అదే కదా ఇప్పుడు డబల్ ధమాకా ఇచ్చేయండి పిల్లగానికి, ఒక్క తల్లిలో బదులు 2 లవ్లు ఇచ్చేసేయండి, అంతే కదా, మోర్ కేర్, ఇద్దరు కలిసి చూసుకోండి, మంచిగా ఏముంటుంది. పంతాలకు పోకుండా సావధానంగా ఆలోచించండి, సావధానంగా ఆలోచించండి. ఎందుకంటే అమ్మాయి ఇప్పుడు ఇంకో దీంట్లో అతిపెద్ద విషయం ఏంటంటే అమ్మాయికి పిల్లలు పుట్టే అవకాశం లేదు. ఇప్పుడు ఆమె ఈ ఏజ్ లో పోయి ఇంకెవరిని తెచ్చుకుంటది? మీరు చెప్తుందంతా బాగానే ఉంది, కానీ అది మాట్లాడే మాటలకి నాకైతే దాని మీద నమ్మకం పోయింది సార్. అవునమ్మా, ఇప్పుడు నువ్వు రపక్కన వచ్చి ఎవరైనా అంటే నేను ఇన్ని సంవత్సరాలు నేను వెయిట్ చేసి వచ్చిన తర్వాత అది నన్ను తీసిపడేస్తున్నా, దాని మీద నమ్మకం ఎలా ఉంటుంది సార్? అందుకే నేను ఎందుకు ఇప్పుడు మీరు రారేమో అనుకొని ఆమె ఒక ధీమాతోని ఇన్ని రోజులు పిల్లగాన్ని పెంచుకుంటూ ఉంది. నువ్వు రపక్కన వచ్చి గుంజుకుంటా అంటే ఎవరైనా ఆమె ప్లేస్ ఉన్నప్పుడు ఎవరైనా కూడా పిల్లగాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాల్సిన చర్యలన్నీ అమ్మ వచ్చి ఎక్కడ గుంజకపోతున్న భయంతో ఆమె ఏమన్నా మీతో రాష్గా మాట్లాడవచ్చు, మీరు ఆ రకంగా ఆలోచిస్తుండొచ్చు. అరే నా పిల్లగాన్ని గుంజుకోవడానికి ఏమైనా ట్రై చేస్తుందేమో అని మీరు రకరకాలుగా ఆలోచించుకొని ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు ఆ గుణం నుంచి మీరు ఇద్దరు బయటికి రావాలని చెప్తున్నాను నేను. అయ్యో నా పిల్లగాని గుంజుకుంటుందామని నువ్వు, అమ్మో నా పిల్లగాని గుంజుకపోద్దు అని ఆమె, ఈ భయాలతో ఏం చేస్తున్నారు అంటే ఏంటంటే దానికి ఇంకా వేరే రంగులన్నీ పులిమి సమస్యను సాల్వ్ కాకుండా చేస్తున్నారు. మధ్యలో పిల్లోడు నలిగిపోతాడు, పిల్లోనికి ఈ విషయం తెలిసింది అంటే మిమ్మల్ని ఇద్దరిని ఎవ్వరు కూడా క్షమించరు. అది మీరిద్దరు కాంప్రమైజ్ అయిపోయి ఒకరికొకరు కోఆపరేట్ చేసుకొని సొంత తల్లి పెద్దమ్మ కింద మారిపోయి, ఓకే, మీ చెల్లి తల్లి కింద మారిపోయి మీ ఇద్దరి ప్రేమను అందించి పిల్లగాని మీరు కాపాడుకుంటే మీ జీవితం అనేది చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళిద్దరే త్యాగాలు చేసుకొని ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేసుకొని, ఓకే, వాళ్ళిద్దరు కలిసి కోఆపరేటెడ్ పద్ధతిలో ఆ పిల్లగాన్ని పెంచగలిగితే, ఇప్పుడు సుగుణకైనా కావాల్సింది ఏముంటది, పిల్లగాడు క్షేమంగా ఉండటం అయిపోతుంది. సుగుణ అంతే కదా. హలో సుగుణ వింటున్నారా? వింటున్నాను మేడం. అదే ఇప్పుడు అమ్మ నువ్వు ఓవరాల్ గా నువ్వు 10 సంవత్సరాలు తను పెంచింది కాబట్టి ఆబ్వియస్ గా తన వైపు బిడ్డ మాట్లాడతాడు, మళ్ళీ నా వైపు ఎలా మాట్లాడతాడు మేడం? తను మొత్తం తన వైపు లాగేసుకుందాను తెలివితోటి, మా ఇద్దరిని విడగొట్టాలని ప్రయత్నిస్తుంది. ఇప్పుడు అది ఇప్పటివరకు నేను అమ్మాన పదాలు కూడా విడగొట్టాలనే ప్రయత్నాలు ఏమి ఉండవమ్మా దాంట్లో. ఇప్పుడు మీ చెల్లెనే తల్లి ప్లేస్ తీసుకొని సాదారు కదా, ఇంకొక 8 సంవత్సరాలు వాళ్ళిద్దరిని సాదండి, చెల్లిని సాదండి, మీ కొడుకుని సాదండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని కుటుంబాలలో పుట్టిన తల్లిదండ్రుల కంటే ఎక్కువ వాళ్ళ బాబాయిలతోనో పిల్లలతోనో ఎక్కువ కనెక్షన్ ఉండి వాళ్ళు ఎక్కువ అక్కడనే గడుపుతుంటారు. అవునండి, అర్థమైందా? వాళ్ళకు మానసికంగా కనెక్ట్ అయిపోతారు. కనెక్ట్ అయిపోయి వాళ్ళు తల్లులు కాకున్నా కూడా తల్లి ప్లేస్ తీసుకునేది అంత ఉంటుంది. అట్లాంటి సిచ్యువేషన్ అనుకోమండి, సాధారణ కొన్ని కుటుంబాలలో ఉంటుంది. నేను చూసిన, నేను వాళ్ళ కుటుంబం వాళ్ళు వీళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వటం, వీడు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వటం, వీని జీవితంలో వాళ్ళ పాత్ర ఉంటుంది. అప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తాం. ఎందుకు అంటే మనకు ధైర్యం ఏందో, వాళ్ళు అడుగుతలేరు కదా, బిడ్డను అడగరు, మిగతా సేమ్ జరుగుతుంటాయి. అర్థమైందా? అక్కడ అడుగుతలేరు కాబట్టి అడుగుతలేరు, నా కొడుకే కదా, నా బిడ్డే కదా, సరే తిరగని అంటాం మనం. అట్లాంటి సిచ్యువేషన్ ఇక్కడ రావాలా? అట్లాంటి సిచ్యువేషన్ రావాలంటే ఇక్కడ త్యాగం చేసిన అక్క కానీ త్యాగం చేసిన చెల్లి కానీ వాళ్ళిద్దరు కోఆపరేట్ చేసుకోగలిగితే, ఇంకొక 8 సంవత్సరాలు కోఆపరేట్ చేసుకోగలిగితే ఈ దేశానికి ఒక మంచి పౌరుని ఇవ్వగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. అది వింటున్నారమ్మా? ఒక తల్లి కడుపులో నుంచి మీ ఇద్దరు వచ్చారు కదా, ఒక బిడ్డను పంచుకోవటానికి ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు? అది కష్టమే కాదనట్లేదు, మాట్లాడటానికి వినటానికి ఈజీగా ఉన్నా అది అంటే చర్యల్లోకి వచ్చేటప్పుడు లేకపోతే ఆ విషయం వినేటప్పుడు కాస్త కష్టమే, కానీ తప్పదు కదా. సొంత అక్క చెల్లెళ్ళు అయ్యుండి ఇట్లానా మీరు మాట్లాడుకునేది ఒకరికొకరు? జ్యోతి, ఏం చేయమంటారు మేడం? నన్ను ఏం చేయమంటారు? ఇద్దరు కాంప్రమైజ్ కావాల్సిన అవసరం ఉందని చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఇద్దరు కాంప్రమైజ్ కావాలి. పిల్లగాని క్షేమం కోసము, పిల్లగాని ఎదుగుదల కోసము ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి, ఓకే, మీరు ఇద్దరు కలిసి పెంచండి అనేది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. నాకు నా బిడ్డ దూరం కాడు అంటే మీరు ఏం చెప్పినా నేను తల వంచడానికి. నీ బిడ్డ నీ దగ్గర నుంచి దూరం చేసే అవకాశం లేదు. నీ బిడ్డ నీ దగ్గరనే ఉంచుకొని మీ సుగుణ గారు కూడా మీతో పాటు
ఇద్దరు కలిసి పెంచడం అనేది ఈ సమస్యకు పరిష్కారం. ఇక్కడ ఒకరి లేదు కాదు కూడదు కొట్లాడుకుంటా అంటే చెప్పండి. ఇక ఒక 5 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరుగుతూ అప్పుడు మీకు ఒక్క పిల్లగాలు కాదు ఇంకా అడ్వకేట్ని కూడా సాధాల్సిన బాధ్యత మీ మీదే పడుతుంది 5 సంవత్సరాలు. ఇప్పుడు ఒక పిల్లగానే చదువుతున్నారు, ఇంకో 5 సంవత్సరాలు ఇంకో పిల్లగాడు అంటే అడ్వకేట్ని కూడా తెచ్చుకొని ఇంకో 5 సంవత్సరాలు మీరు సాధాల్సిన బాధ్యత ఉంటుంది. అప్పుడు ఇద్దరు పిల్లలు అయితే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు సార్, ఎందుకంటే నాకు అమ్మ తర్వాత మరో అమ్మ సార్ మా అక్క. అందుకనే చెప్తున్నా అమ్మా, మీ జీవితాలు చాలా అందంగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. మీ జీవిత ప్రయాణంలో ఎన్నో కష్టాలు పడ్డారు, నువ్వు కష్టాలు పడ్డావు, ఆమె కష్టాలు పడ్డారు. ఇప్పుడు జీవితం అనేది ఒక కొలుక్కొచ్చే టైంలో ఒక్క కడుపులో పుట్టిన మీలే కోఆపరేట్ చేసుకోకపోతే ఎట్లా నడుస్తుంది? మీ పిల్లగానికి ఏం నేర్పిస్తారు మీరు చెప్పండి? రకరకాల పరిస్థితుల వల్ల, రకరకాల కారణాల వల్ల మనం తెలిసో తెలియకో తప్పు చేస్తాం. ఓకే, ఇప్పుడు ఆమెమో పిల్లగాన్ని చిన్న పిల్లగాన్ని వదిలిపెట్టి ఆమె తప్పు చేసింది, అవును, నువ్వేమో ఆపరేషన్ చేసుకుని నువ్వు తప్పు చేసినావు. కరెక్ట్ అండి, ఇద్దరు తప్పు చేసిండు. కరెక్ట్ సార్. వదిలిపెట్టి కాదు సార్ నేను చేసింది, నేను వాడి బాగు కోసమే నేను ఏం బాగమ్మా అంత అమ్మా ఇప్పుడు అంటే సరే, ఇప్పుడు నువ్వు ఆ పరిస్థితులలో ఏమున్నావో నేను చెప్పలేను, కానీ తల్లికి ఉన్న గుణం ఏంటంటమ్మా, అడక్క తినైనా సరే పెంచేసుకుంటుంది అది సంకకేసుకొని. పాపం వాళ్ళు కూలి పని చేసుకుంటూ కూడా పిల్లగాన్న చెట్టుకో గిట్టుకో మంచానికో ఆ బిల్డింగ్ కిందనో ఎక్కడనో వేసుకొని పని చేస్తుంటారమ్మా. ఆమెకు లేదా కష్టం? ఆమెకు తెలియదా మరి పిల్లగాన్ని చదువుకోవాలంటే అయ్యో కష్టం ఉంటుందని? ఆమె ఎవరి కోసం కష్టపడుతుంది? ఆ రోజు ఆమె కష్టపడితే ఆ పిల్లగానికి పాలో లేకపోతే ఇంకా ఫుడ్డో ఏదో వస్తేనే ఆ పిల్లగాన్ని వేసుకొని కూడా కష్టం సంకకేసుకునే సందర్భాలు చాలా చూస్తుంటాం మనం. తల్లి ఎప్పుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా తల్లి మంచి అయినా చెడైనా సరే వాళ్ళని సంకకేసుకొని తిరుగుతుంది. అది మన కల్చర్. అది సరే, నువ్వు ఆ పరిస్థితులు ఉన్నప్పుడు నీకు సలహా చెప్పేటోళ్ళు లేకనో ధైర్యం చెప్పేటోళ్ళు లేకనో ఒకవైపు నుంచి నీ హస్బెండ్ చనిపోవటం వల్ల నువ్వు సరైన నిర్ణయం తీసుకోలేకపోయి ఉండొచ్చు. ఆ పోరాటం ఏదో నువ్వు ఇక్కడనే సంకకేసుకొని ఆ పోరాటం ఏదో ఆ దుబాయ్లో చేసే పోరాటం ఏదో ఇక్కడనే చేసేసుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు. ఈ మాట అనకూడదని చాలా మంది ఎందుకంటే మాట్లాడకూడదు అని మేము రాశి ఎందుకు మాట్లాడుతాం ఏమేంటంటే ఇది కుటుంబ సమస్యలు కాబట్టి దీన్ని ప్రేమతోనే మేము పరిష్కరించాలనే ఉద్దేశంతో, వాళ్ళకు ఒక మంచి మాటలు చెప్పడం ద్వారానే పరిష్కరించాలనే ఉద్దేశంతో ఎవరిని ఇబ్బంది పెట్టద్దని బ్యాలెన్సింగ్ చేస్తూ మాట్లాడుతున్నారు. కొన్ని రకాలుగా మాట్లాడాలంటే హార్ష్గా మాట్లాడాల్సి వస్తుంది, వాస్తవాలు మాట్లాడితే ఇద్దరు తట్టుకోలేరు. ఓకే, కాబట్టి ఎప్పుడైనా సరే మీరు పర్పస్ మీ పిల్లగాడే అయినప్పుడు, అంటే పిల్లగాని బాగోగులే మా ఉద్దేశం అనుకున్నప్పుడు ఇద్దరు కాంప్రమైజ్ కావాల్సిందే. కోర్టు చుట్టూ రండి, కోర్టు చుట్టూ వస్తే అక్కడ డిసైడ్ చేద్దాం. ఆ డిసైడ్ అయ్యే లోపు ఆయన మేజర్ అయిపోతాడు. తర్వాత కోర్టు డిస్మిస్ చేస్తుంది పిటిషన్. ఏమని తెలుసా? అది తిరిగి 18 సంవత్సరాలు కానీ చైల్డ్ కస్టడీ కేసెస్ నాట్ మెయింటైనబుల్ వై బికాజ్ ఈజ్ ఏ మేజర్ అని చెప్పి డిస్మిస్ చేస్తారు. సో అటు చెల్లికి కాదు అటు మీకు కాదు, ఆయన మేజర్ అయిపోతాడు. ఈ లోపు ఏంది, మీ అక్క మీద విజయం సాధించాలని నువ్వు, మీ చెల్లె మీద విజయం సాధించాలని మీ అక్క, ఇద్దరు కలిసి ఇద్దరు అడ్వకేట్లను చదువుతూ ఆ విషయాన్ని పిల్లగానితో ఎక్కించి ఆ కోర్టు చుట్టూ రేపుతూ వాడిని అర్థం కాక వాని మైండ్ ఖరాబ్ చేసి మళ్ళీ వాడు రేపు ఇంకో పెళ్లి చేసుకోవాలన్నా ఇంకో కుటుంబాన్ని ఏర్పరచుకోవాలన్నా వాని కుటుంబమే చక్కగా లేదు, నా కుటుంబమే చక్కగా లేదు అని చెప్పేసి ఈ పంచాయతీ వాని జీవితంలో తెచ్చేసి రేపు వానికి ఉన్న పిల్లని ఇవ్వాలనుకో అసలు నీ తల్లి ఎవరు రావని వీడి తిరుగుతుంటాడు. ఇది వాస్తవం. ఇంకో 10 సంవత్సరాలు పోతే పెళ్లి శుభ్రంగా పోయినావు అనుకో, వాడు నా తల్లి ఎవడని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. తల్లిదండ్రులు ఎవరంటే ఎవరని నీ కుటుంబమే చక్కలేనప్పుడు నీకు పిల్లని ఏమి ఇస్తా అని చెప్పి వాడు స్టార్ట్ చేస్తాడు. కరెక్ట్ అండి, అర్థమైందా? మీరు ఫ్యూచర్ని ఆలోచిస్తాను లేరు. ఒక పిల్లగాని జీవితంలో ఫ్యూచర్ ఏమవుతుంది అనేది మీరు ఎవరు కూడా ఆలోచిస్తాను లేరు. ఇప్పుడు తాత్కాలికంగా ఏంది, ఆ పిల్లగాన్ని గట్టిగా పట్టుకోవాలా, నేను సాధించుకోవాలనేదే ఉన్నారు. రేపు పొద్దున పిల్లగాడు సమాజంలోకి ఏమని పోయి చెప్పుకుంటాడు? రేపు ఆ పిల్లగానికి పిల్లనివ్వాలనుకో కుటుంబాన్ని చూస్తారు ఖచ్చితంగా అండి. చూసినప్పుడు ఒక అన్యోన్య కుటుంబం ఉంటారే భలే ఉన్నారే అని చెప్పిస్తారు. కానీ అరే ఈ పిల్లగాడి తల్లిదండ్రులు ఎవరో తెలియక ఒక కోర్టు చుట్టూ తిరిగాడు, రేపు వీళ్ళకి నా ఇంటి పిల్లని వీళ్ళకి ఇస్తే ఏడుంటాడు? కరెక్ట్ అండి, ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఏడుంటాడు అనే విషయంలో రేపు పెళ్లి కూడా కాక. జ్యోతి విన్నారు కదా, నాగేశ్వర గారు చాలా క్లియర్ గా చెప్పారమ్మా. ఒక అడ్వకేట్ లాగా మాట్లాడలేదు, మీ ఇంటి కుటుంబ సభ్యుల్లాగా చెప్పారు ఆయన. ఒక్కసారి ఆలోచించండి. జ్యోతి అండ్ సుగుణ ఇద్దరునమ్మా లాగా చెప్పారు కాబట్టి మేము ఒకసారి వచ్చి సార్ని కలుస్తాము. అలాగే నాతోటి మా అక్క ఉంటే నాకు తల్లి ఉన్నట్టే మేడం, నాకేం అభ్యంతరం లేదు. కానీ సార్ మీ టైం ఇవ్వండి, మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాం. తప్పకుండా అమ్మా, తప్పకుండా రండి. మీరు గొడవలు పెట్టుకోకండి, పిల్లగాని మీద ఎఫెక్ట్ పడుతుంది. నా ఆలోచన మొత్తం పిల్లగాని మీద, మీ మీద కాదు. ఆల్రెడీ మీరు సగం జీవితాన్ని చూసేశారు. ఆమె ఒక రకమైన జీవితాన్ని చూసింది, మీరు ఒక రకమైన జీవితాన్ని చూశారు. కాబట్టి మీరు జీవితం మీద ఒక అవగాహనలో ఉన్నారు. పిల్లగాడు ఎదుగుతున్న పిల్లగాడమ్మా. మనం సమాజానికి ఎప్పుడైనా కూడా
ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఇళ్ళల్లో పిల్లలు కనుక ఉంటే సమాజానికి ఒక మంచి పౌరుల్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుందని చెప్తాను ఎప్పుడు కూడా. బీయింగ్ ఏ ఫాదర్, నాకు 2 పిల్లలు ఉన్నారు, నేను కూడా అదే చెప్తున్నా. కాబట్టి మీరు పిల్లగాని సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక డిసిషన్ తీసుకోండి. మేము స్ట్రాంగ్గా చెప్పేది ఏంటంటే ఇద్దరు కలిసి పెంచండి. ఓకే, ఇద్దరు కలిసి పెంచండి కంపల్సరీ. ఏం కాదు, ఒకళ్ళు మీరు అక్కా చెల్లెళ్ళు కలిసి మీరు అరే ఇక అక్కా చెల్లెళ్ళు అంటే ఎంత మంచిగా ముచ్చట పెట్టుకోవచ్చమ్మా రోజు. ఇద్దరు కలిస్తే పిల్లగాని ఎంత మంచిగా చదవచ్చు రోజు. ఏమవుతుంది, పెద్దమ్మ కింద పరిచయం అవుతావు, ఏం కాదు. దాంట్లో భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఒక్కసారి రండి ఆఫీస్కి, నేను డెఫినెట్లీ మీకు ఇంకా మరిన్ని సలహాలు మంచి సూచనలు ఇచ్చి మరింత అందంగా మీ జీవితాన్ని మీ ప్రయాణాన్ని చేసేటట్టు మేము చేయగలుగుతాం తప్పకుండా. తప్పకుండా అమ్మా, మీరు గొడవలు పెట్టుకొని పిల్లగాని మీద స్ట్రెస్ పెట్టకండి. నువ్వు కూడా నాతో ఉంటే మొన్న అమ్మ ఉన్నట్టే అక్క. అమ్మ తర్వాత నువ్వే కదక్క నన్ను చూసుకున్నావు. నాతో ఉండవే, ఇద్దరం కలిసి చూసుకుందామే బాబుని. ఓకే జ్యోతి, సరే. నాకు కూడా ఆయన నిర్ణయం మంచిగానే అనిపించింది. అలానే చేద్దాం. మనం వెళ్ళి ఆయనను కలిసి ఒకసారి మాటలే ఫైనలైజ్ చేసుకుందాం మనం. అలాగే అక్క. మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ జ్యోతి, అర్థం చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మిమ్మల్ని ఒకసారి కలుస్తాం. మా బాబుకి మీ ఆశీర్వాదం కూడా ఉండాలి. తప్పకుండా అమ్మా, నేను తప్పకుండా ఆ పిల్లగాడు మంచి వాతావరణంలో పెరగడానికి కావాల్సిన అన్ని చర్యలు నేను తీసుకుంటా. మీరు కూడా పిల్లగాడిని మంచిగా చూసుకోండి. మీరిద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. చాలామంది కుటుంబాలలో నేను అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఏంటంటే అందరం ఒక కడుపు నుంచి పుడతాం మనం అందరం, అన్ని కుటుంబాలలో. ఎందుకంటే అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు అందరూ ఉంటారు. మనం ఒక కడుపు నుంచి పుట్టి చిన్నప్పుడు మనకు ఊహ తెలియనప్పుడు ఊహ తెలిసే క్రమంలో ఎదిగే క్రమంలో అందరం కలిసి ఉంటాం. చిన్న చిన్న త్యాగాలు చేసుకుంటాము, ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటాము, అన్నీ చేసుకుంటాం. ఒక్కసారి ఏజ్ వచ్చి పెళ్ళి కాగానే వాళ్ళని పరాయి శత్రులు ఎక్కువ చూస్తున్నాం అందరం. ఇప్పుడున్న సమాజంలో మన కడుపులో పుట్టిన ఒకే అమ్మ కడుపులో పుట్టిన ఒక అక్కనో చెల్లెనో అన్ననో తమ్మున్నో ఒక కాలం తర్వాత మంచిగా పెరిగిన వాతావరణం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాము, మనం వాళ్ళని శత్రువులు ఎక్కువ చూసి నీ ఆస్తి నా ఆస్తిది, లేకపోతే నువ్వు అట్లా చేసినావు ఇట్లా చేసినావు అని తెలవారు కొట్లాడు. అట్లాంటి వాతావరణాన్ని ఎప్పుడు కూడా మీరు పెంపొందించకండి. మీరు రోల్ మోడల్ ఉండండి. నా బాబు భవిష్యత్తు బాగుంటుందంటే మీరు ఏం చెప్పినా చేస్తాను సార్. తప్పకుండా మీ బాబు భవిష్యత్తు బాగుంటుంది. మంచిగా చదివిపోయండి, మంచి వాతావరణంలో పెంచండి, సరిపోతుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అమ్మా. Thank థ్యాంక్ యూ. రైట్ అండి. జ్యోతి అండ్ సుగుణ ఫస్ట్ మాట్లాడినప్పుడు ఎలా ఉంటారు ఏంటి అనిపించింది, కానీ మీరు చట్టం గురించి కాస్త చెప్పాక వాళ్ళలో కూడా ఆలోచన మొదలైంది. నిజమే కదా, ఇంకా అంటే కోర్టు చుట్టూ తిరగటం, మళ్ళీ సమస్యను కొని తెచ్చుకోవటం అనే ఒక ఆలోచన దిశగా వచ్చారు. ఒకసారి మిమ్మల్ని కలుస్తామని కూడా అంటున్నారు. మీరు ఏదైనా టైం ఇస్తే కనుక ఒకసారి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చెప్పండి. వాళ్ళతో ఒక మంచి కౌన్సిలింగ్ ఇచ్చి రైట్ ఒక మంచి ఇద్దరు తల్లుల్ని ఒక అబ్బాయి కోసం మనం రెడీ చేద్దాం. తప్పకుండా అండి. నమస్తే అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.